హాయ్ అండి. నిన్న మా వారు బోలెడన్ని మ్యాంగోస్ తీసుకొచ్చారు. దీంతో ఏం చేయాలి అని మా పిల్లలకి అడిగాను. మా పిల్లలు మ్యాంగో కస్టర్డ్ పుడింగ్ చేయమమ్మా అనేసి అన్నారు. సరే మరి ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ ఇక్కడ 2 మ్యాంగోస్ అనేది పీల్ తీసుకొని మిక్సీలో వేసేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. అది పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక కడాయిలో 1/2 కప్ షుగర్ అలాగే కొన్ని వాటర్ అనేది వేసేసి కలుపుతూ ఉండగా ఇలా క్యారమెల్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఒక గిన్నెలో వేసేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసాను. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత వేరొక గిన్నెలో కప్పున్నర పాలు అనేది తీసుకున్నాను. నేను ఇది పాలు అనేది కాగబెట్టి చల్లారించి తీసుకున్నాను. సో అలాగే 3 టేబుల్ స్పూన్లు షుగర్ అలాగే 4 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసేసి మంచి ఒకసారి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసి కలుపుతూ ఉండగా ఇలా చిక్కబడిపోయింది. ఇలా చిక్కబడిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగో, ఆ కస్టర్డ్ పౌడర్లో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి చల్లారిన తర్వాత క్యారమెల్ వేసుకున్న గిన్నెలో కస్టర్డ్ మ్యాంగో పుడింగ్ దీంట్లో వేసేసి సో గార్నిష్కి నేను కొన్ని మ్యాంగో పీసెస్ అలాగే డ్రై ఫ్రూట్స్ వేసేసి 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. 2 గంటలు పక్కన పెట్టుకోవటం వల్ల మంచిగా సెట్ అవుతుంది అనమాట. మీకు కొంచెం కూల్గా కావాలనుకుంటే ఒక 3 గంటలు ఫ్రిడ్జ్లో కూల్గా క్యారమెల్ కస్టర్డ్ మ్యాంగో పుడింగ్ రెడీ అయినట్టే. చూసారు కదా 2 అవర్స్ తర్వాత ఎంత చక్కగా సెట్ అయిందో. సో ఇలా పీసెస్గా కట్ చేసుకొని తింటే అద్భుతం అనుకోండి. మరి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి. ఉంటా మరి, బాయ్. अच्छा है, सुपर सुपर. कैसा है? अच्छा है. पूरी कम है पक्का है कि Kenapa 2 laka? 2 spuna. Ya 2 spuni. Pompo मुझे दाल को दियो वो pompo. बम जे पीस ना कस बड़ा पीस डाल. इसमें बटर डाल जा रहे हैं ना. इसमें डाल का. इसमें कैसा था अम्मा? दाल वाली सब्जी. सब्जी पीस में चका चोना. मम्मा दे मेला दिखा. ఇంట్లో అందరు తిని నాకు ఈ చిన్న పీస్ పెట్టారు చూడండి.